ఏ స్థాయిలో కూడా తగ్గకుండా నడిపించారు వాళ్ళు. అంటే ఇంత ఉద్యమము ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనం చూశారు మాస్టర్. కాబట్టి స్వతంత్రం అనంతరం అప్పుడు స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత బహుశా ఇదే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమం చూస్తే అది మరి భారతదేశ యువత ఏ విధంగా స్పందిస్తుంది, ఏదైనా అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా అది ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది అది అది న్యాయమైనటువంటి అంశం. ఎవరున్నా అంతే, అది వాళ్ళున్నా మరొకరున్నా ఎవరైనా సరే కోరిక న్యాయమైందా కాదా అనేది చూడాలి. ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు వెనకున్నారు, ఎవరు వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేశారు, ఇవన్నీ అంశాలు పక్కన పెట్టాలి. అంటే ఈ విద్యార్థుల ముసుగులో కొంతమంది ఆందోళనకారులు జొరబడ్డారు అని చెప్పేసి ఇందాక రామకృష్ణ గారు మాట్లాడారు కదా. సో మీరు ఆ అంశానికి ఏం చెప్తారు సమాధానం? మీరు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అజెండా ఏదో ఉంటది, వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేయాలనో లేకపోతే మరొక విధంగా రాజకీయ ఎత్తుగడలు కూడా ఉంటాయి. అవసరమైతే డిస్టర్బ్ చేయడానికి కూడా ఎవరైనా పంపొచ్చు. అధికార పార్టీ అని పంపొచ్చు, అపోజిషన్ పార్టీ అని పంపొచ్చు, మరొకరైనా పంపొచ్చు. ఎవరైనా సరే ఉద్యమాన్ని నీరు కార్చడానికి చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ఆ ఉద్యమం యొక్క స్వరూపము ఏంటి, లేదా ఉద్యమం దేని కొరకు చేస్తున్నారు అనేటువంటిది నిజాయితీగా ఉండదు. ఆ ఉద్యమం అనేటువంటిది అవసరం అనేటువంటిది భారతదేశ ప్రజలు గుర్తించారు కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయమే మరి ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా. ఇప్పుడు అదే ముందే తీసుకున్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. అంటే ముందే అంటే వాళ్ళు కూడా ఒకసారి అన్ని విశ్లేషణ చేసుకోవాలిగా. అదేనండి, విశ్లేషణ చేసుకున్నాకే అది రద్దు చేశారు. అది రద్దు చేశాకే మళ్ళీ పెట్టారు. ఆ తర్వాత అధికారులు వాళ్ళ మీద కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీలు, సిబిఐ ఎంక్వైరీ వేశారు. దాని మీద కేసు నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు దాంట్లో పొరపాటు జరిగింది అని గుర్తించారు కదా. కాబట్టి నైతిక బాధ్యత వహించి ఆయన అప్పుడే రాజీనామా చేయవలసి ఉంది. అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండేది అప్పుడు చేస్తే. కాబట్టి ఇంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత చేయడం అనేటువంటిది సరే, అది వేరే విషయం. ఎప్పుడు చేశారనేది కాదు, మొత్తానికి చేశారు, వాళ్ళు శాంతించారు. మరి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ పెట్టారో, కేసులు ఎత్తేయాలనో లేదా చనిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఏదో కాంపన్సేషన్ ఏదో ఒకటి చేయాలనో ఏదో ఒక కొన్ని డిమాండ్స్ పెట్టారు. దానికి కూడా ప్రభుత్వం